రిలీజ్ ఈవెంట్లో మీరు వదిలింది ఒక బ్రహ్మాస్త్రం వదిలారు, దాచుంచి అది. ఆ తర్వాత రిలీజ్ చేద్దాం అనుకున్నట్టున్నారు, బట్ రిలీజ్ చేస్తారు హుక్ స్టెప్ సాంగ్. ఒక్కసారిగా అది రిలీజ్ చేయడం ఒక వైబ్ ఉంది సోషల్ మీడియాలో. కట్ చేస్తే వెంకటేష్ గారు డ్యాన్స్ చేయడం, మీరు అందుకోవడం, ఏదో ఒక మూమెంట్ స్టార్ట్ అయ్యి ఒక్కసారిగా ఆ రోజంతా లైక్ హీరోలు కానీ అసలు ఎక్సలెంట్ ప్రమోషన్ వచ్చేసింది మీకు ఆ హుక్ స్టెప్తో. ఇప్పుడు ఆడియన్స్ కానీ అందరికి కానీ అమ్మో సంథింగ్ ఏదో ఉంది, అసలు ఫ్యాన్ మూమెంట్స్ కూడా ఉన్నాయి ఇందులో అనిపించారు. సో ఏంటి ఆ బ్రహ్మాస్త్రాన్ని చివరిగా వదిలి భలే. అది యాక్చువల్గా బ్రహ్మాస్త్రమే. అది ప్రీ రిలీజ్ కంటే మధ్యాహ్నం వదులుదాం అనుకున్నాం. ఫస్ట్ చిరంజీవి గారి చేత ట్విట్టర్లో లీక్ చేద్దాం అనుకున్నాం. ఓకే. సో అనుకుని కూడా మళ్ళీ ఎందుకో లాస్ట్ మినిట్లో డెసిషన్ మార్చాం. సార్ ఇది ఈ సాంగ్ని ప్రీ రిలీజ్లో కూడా ప్లే చేద్దాం అనుకుంటున్నాం సార్ అంటే, అప్పుడు నేను ఎందుకు లీక్ చేయడం, వద్దమ్మా డైరెక్ట్ ఈవెంట్లో ప్లే చేయండి అన్నారు చిరంజీవి గారు కూడా. ఓకే. సో అది ప్లాన్ యాక్చువల్గా. చిరంజీవి గారు కొద్దిగా లీక్ చేసి తర్వాత ప్రీ రిలీజ్లో ఫుల్ సాంగ్ అదే ఆయన లీక్ గురించి సరదాగా చిన్న చేస్తే ఆయన అసలు వద్దొద్దు అసలు ఈవెంట్లోనే సర్ప్రైజ్గా ఉంటుంది, అక్కడే వదులుదాం అన్నారు. వదిలేక అక్కడ ఆ మ్యూజిక్కి వెంకీ గారు వైబ్ అవటం, వెంకీ గారి తర్వాత నేను లేవటం, ఇద్దరం కలిసి సరదాగా చేయటం. నిజంగా అంటే వెంకీ గారు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఆయన స్పోర్టింగ్ స్పిరిట్ ఉంది కాబట్టి. సో అది సినిమా అనేది ఇదేదో సినిమా కాదు, దీంట్లో ఇంకేదో ఉంది అనే